హాయ్ ఫ్రెండ్స్, ఫేమస్ సైంటిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన ఎక్స్ట్రా ఆర్డినరీ థాట్స్ అండ్ ఐడియాస్ ద్వారా ఈ విశ్వం గురించి తెలుసుకోవడానికి ఒక దారిని చూపించాడు. అతను సమయం మరియు బ్రహ్మాండాన్ని ఒక కొత్త కోణం నుంచి చూశాడు. ఐన్స్టైన్ ఏం నమ్మేవాడు అంటే సమయం అనేది ఒక భ్రమ మరియు ఇలియూజన్ అని. ఐన్స్టైన్ ప్రతిపాదించిన రిలేటివిటీ ఈక్వేషన్ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే సమయం అనేది బ్రహ్మాండంలో అన్ని ప్లేసెస్లో ఒకేలాగా ఉండదు. బ్రహ్మాండంలో ఏ ఆబ్జెక్ట్స్ యొక్క మూమెంట్స్ అయితే స్పీడ్గా ఉంటాయో అక్కడ టైం నెమ్మదిగా గడుస్తుంది. దాంతోపాటు ఈ ఈక్వేషన్ ద్వారా మనకి ఇంకా ఏం తెలుస్తుంది అంటే స్పేస్ అండ్ టైం అనేవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఒకవేళ మీరు ఇంటర్స్టెల్లార్ మూవీ చూసి ఉంటే మీకు ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. బ్లాక్ హోల్స్ దగ్గర ఉన్న గడియారంలో టైం మన భూమి మీద ఉన్న గడియారంలో టైం కంటే చాలా స్లోగా ఉంటుంది. అక్కడ ఒక గంట గడిస్తే అది భూమి మీద కొన్ని సంవత్సరాలకు సమానమవుతుంది. ఈ కారణాల వల్ల మనకు టైం ట్రావెల్ చేయడానికి ఒకే ఒక్క దారి ఉంది, అదే ట్రావెలింగ్ టు ద ఫ్యూచర్. దీనిని ఐన్స్టైన్ యొక్క ఈక్వేషన్ కూడా అలో చేస్తుంది. ఒకవేళ మనం కాంతి వేగంతో ప్రయాణించే స్పేస్ షిప్లో కూర్చుంటే స్పేస్ షిప్లో ఉన్న గడియారంలో టైం భూమి మీద ఉన్న గడియారంలో కంటే చాలా స్లోగా ఉంటుంది. అప్పుడు మనం కొంత సమయం వరకు స్పేస్లో ట్రావెల్ చేసి భూమి మీదకి వస్తే మనం భూమి యొక్క భవిష్యత్తులోకి వెళ్ళగలం. దీని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మేము ఒక టాపిక్ గురించి చెప్పబోతున్నాం, అదే యారో ఆఫ్ టైం. మనలో చాలామంది దీనిని డైరెక్షన్ ఆఫ్ టైం అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, మనం ఈ టాపిక్ గురించే వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఒకవేళ మీరు సమయాన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తే మీకు ఒక విషయం గురించి తెలుస్తుంది. మనం చిన్నతనం నుంచి టైంను 3 విధాలుగా అర్థం చేసుకుంటూ వస్తున్నాం. మొదటిది ఎలాంటి టైం అంటే మనం దానిని గడియారంలో చూస్తాం. అంటే కరెంట్లీ ఇవేం జరుగుతున్నాయో, ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయో దానిని మనం ప్రెజెంట్ అని అంటాం. ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ ఆల్రెడీ జరిగిపోయాయి, వాటిని మనం మెమరీస్ రూపంలో మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. వాటిని మనం మార్చలేం, మనం దానిని పాస్ట్ అంటాం. ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ భవిష్యత్తులో జరగబోతున్నాయి, వాటి గురించి మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. దానినే మనం ఫ్యూచర్ అని అంటాం. చిన్నప్పటి నుంచి మనం టైంని ఈ విధంగా 3 రకాలుగా చూస్తూ వస్తున్నాం, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. లైక్ ఈ ఇమేజ్ని చూడండి. ఈ ఇమేజ్ ఇప్పుడు ప్రెజెంట్లో ఉంది. ఎన్నైతే ఈవెంట్స్ ఆల్రెడీ జరిగిపోయాయో వాటిని మనం పాస్ట్ అన్నాం. ఎన్నైతే ఈవెంట్స్ జరగబోతున్నాయో వాటిని మనం ఫ్యూచర్ అన్నాం. మీరు ప్రతి సెకండ్ ఫ్యూచర్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. అంటే మీ టైం డైరెక్షన్ అనేది ఇదే అవుతుంది. మన బ్రహ్మాండంలో సమయం కేవలం ఒకే ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అది ఫార్వర్డ్ డైరెక్షన్. మూమెంట్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్నే మనం యారో ఆఫ్ టైం అని అంటాం. అంటే యారో ఆఫ్ టైంని మనం టైం యొక్క డైరెక్షన్ని చెప్పడానికి ఉపయోగిస్తాం. అది మనకు ఫార్వర్డ్ డైరెక్షన్ అవుతుంది, అంటే డైరెక్షన్ ఆఫ్ ఫ్యూచర్. సింపుల్గా చెప్పాలి అంటే యారో ఆఫ్ టైం పాస్ట్ గడిచిపోయిన ఈవెంట్స్తో ప్రెజెంట్ తర్వాత వస్తున్న ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ దీనిని మనం ఫిజిక్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే యారో ఆఫ్ టైం అనేది పూర్తిగా ఒక డిఫరెంట్ టాపిక్ అవుతుంది. మనం యారో ఆఫ్ టైం ఫర్దర్ 3 కేటగిరీస్గా డివైడ్ చేసాం. మొదటిది థర్మోడైనమికల్ యారో ఆఫ్ టైం, రెండవది కాస్మోలాజికల్ యారో ఆఫ్ టైం, మూడవది క్వాంటమ్ మెకానికల్ యారో ఆఫ్ టైం అని. సో థర్మోడైనమికల్ యారో ఆఫ్ టైం అంటే ఏంటో చూద్దాం. థర్మోడైనమికల్ యారో ఆఫ్ టైం ఎంట్రోపీతో కనెక్ట్ అయి ఉంది. ఎంట్రోపీ గురించి మనకు థర్మోడైనమిక్స్ యొక్క సెకండ్లో చూడడానికి దొరుకుతుంది. అదేం చెబుతుంది అంటే ఈ యూనివర్స్ యొక్క ఎంట్రోపీ ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది అని. ఎంట్రోపీ ఎప్పుడూ డిక్రీజ్ అవ్వదు. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకేం చెప్తుంది అంటే యారో ఆఫ్ టైం ఏ డైరెక్షన్లో అయితే ఎంట్రోపీ పెరుగుతూ కనిపిస్తుందో, ఎంట్రోపీ అనేది ఏదైనా సిస్టమ్ యొక్క ర్యాండమ్నెస్ని సూచిస్తుంది. అంటే ఎంట్రోపీ అనేది ప్రాసెస్ ఎంత ర్యాండమ్గా ఉంటుందో చెప్తుంది. ఒకవేళ ఏదైనా గ్లాస్ టేబుల్ పైన పెట్టి ఉంటే దానికి మినిమం ఎంట్రోపీ స్టేట్ ఉంటుంది. కానీ ఆ టేబుల్ పై ఉన్న గ్లాస్ సడన్గా కింద పడిపోతే దానికి మ్యాక్సిమం ఎంట్రోపీ స్టేట్ ఉంటుంది. అంటే ప్రాసెస్ ఎంత ర్యాండమ్గా ఉంటుందో ర్యాండమ్నెస్ అమౌంట్ సూచించడానికి ఎంట్రోపీని ఉపయోగిస్తారు. థర్మోడైనమిక్స్ మనకేం చెప్తుంది అంటే యారో ఆఫ్ టైం ఎల్లప్పుడూ మ్యాక్సిమం స్టేట్ ఎంట్రోపీ వైపు వెళ్తుంది అని. ఒకవేళ థర్మోడైనమిక్స్ని నమ్మితే పాస్ట్ అనేది లో స్టేట్ ఎంట్రోపీని రిప్రజెంట్ చేస్తుంది మరియు ఫ్యూచర్ హై స్టేట్ ఎంట్రోపీని రిప్రజెంట్ చేస్తుంది. దీని ప్రకారం చూస్తే యారో ఆఫ్ టైం ఎల్లప్పుడూ హై స్టేట్ ఎంట్రోపీ వైపు వెళ్తూ ఉంటుంది, అంటే ఫ్యూచర్ దిశగా వెళ్తూ ఉంటుంది. మరియు ఇలానే జరుగుతుంది. ఇదే థర్మోడైనమికల్ యారో ఆఫ్ టైం. టైం యొక్క యారో పెరుగుతున్న ఎంట్రోపీ స్టేట్ యొక్క డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. రెండవది కాస్మోలాజికల్ యారో ఆఫ్ టైం.
కాస్మలాజికల్ ఎరా ఆఫ్ టైం గ్రావిటీతో రిలేట్ అయి ఉంటుంది. కాస్మలాజికల్ ఎరా ఆఫ్ టైం ఏం ప్రిడిక్ట్ చేస్తుంది అంటే మన యూనివర్స్ ఎక్స్పాండింగ్ స్టేట్లో ఉంది అని. అన్ని గ్యాలక్సీస్ కూడా ఒకదాని నుంచి ఒకటి దూరంగా వెళ్తూ ఉన్నాయి. ఎరా ఆఫ్ టైం యూనివర్స్ యొక్క ఎక్స్పాండింగ్ డైరెక్షన్ వైపుగా పాయింట్ చేస్తుంది. మన పూర్తి జీవిత కాలంలో కూడా ఈ యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ని మనం అనుభూతి చెందలే. అందువల్ల మనకి ఇది చెప్పడం చాలా కష్టం అవుతుంది, ఎలా యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ యారో ఆఫ్ టైంని రిప్రజెంట్ చేస్తుంది అని. ఫిజిక్స్కి ఇప్పటికీ కూడా ఇదొక సవాల్గా మిగిలి ఉంది. బిగ్ బ్యాంగ్కి ముందు ఎందుకని యూనివర్స్ దానికదే లో ఎంట్రపీ స్టేట్లో ఉంది అని. కానీ కొందరు ఫిజిసిస్టులు ఏం నమ్ముతారు అంటే యూనివర్స్ పుడుతున్న సమయంలో ఏదో ఒక ప్యారలల్ యూనివర్స్ యొక్క జన్మ కూడా జరిగే ఉంటుంది. ఆ యూనివర్స్లో టైం వేరే డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అని. మేబీ ఇదే వాస్తవం అయి ఉండొచ్చు. అదే కాస్మలాజికల్ యారో ఆఫ్ టైం. ఇది ఏం ప్రిడిక్ట్ చేస్తుంది అంటే యారో ఆఫ్ టైం ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అంటే ఏ డైరెక్షన్లో అయితే యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందో. మూడవది క్వాంటమ్ మెకానికల్ యారో ఆఫ్ టైం. క్వాంటమ్ మెకానిక్స్ యొక్క మెకానిజం స్క్రోడింగర్ ఈక్వేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే టైం అసిమెట్రిక్ ఫెనోమినన్. లైక్ క్వాంటమ్ మెకానిక్స్లో పార్టికల్ యొక్క లొకేషన్ వేవ్ ఫంక్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. మరియు ఎక్కడైతే వేవ్ ఫంక్షన్కి చాలా ప్రోబబిలిటీ ఉంటుందో అక్కడ క్వాంటమ్ పార్టికల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరియు ఈ వేవ్ ఫంక్షన్ ఎప్పుడు కొలాప్స్ అవుతుంది అంటే ఒక పాయింట్ దగ్గర పార్టికల్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు. ఈ విధంగా మనకు పార్టికల్ యొక్క పొజిషన్ అయితే తెలిసిపోతుంది. కానీ వేవ్ ఫంక్షన్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ లాస్ట్ అయిపోతుంది. వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అయిపోతుంది. దానిని మళ్ళీ మనం క్రియేట్ చేయలేం. ఈ రెస్పెక్ట్లో ఇక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది అంటే ఇక్కడ టైం ఇర్రివర్సిబుల్. ఇక్కడ యారో ఆఫ్ టైం క్రియేట్ అవుతుంది. కానీ మనకి ఈ విషయం గురించి ఇంకా క్లారిటీ రాలేదు. అదేంటంటే క్వాంటమ్ మెకానికల్ యారో ఆఫ్ టైం మిగతా యారో ఆఫ్ టైంలతో ఎలా రిలేట్ అయి ఉంది అని. అయితే ఇలా చెప్పవచ్చు, క్వాంటమ్ మెకానికల్ యారో ఆఫ్ టైం థర్మోడైనమికల్ యారో ఆఫ్ టైంతో రిలేట్ అయి ఉంది. ఎందుకంటే యూనివర్స్లో కొలాప్స్ ఆఫ్ ద వేవ్ ఫంక్షన్ హై స్టేట్ ఎంట్రోపీని రిప్రజెంట్ చేయవచ్చు. అంటే ఎక్కడైతే వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అవుతుందో అక్కడ యారో ఆఫ్ టైం క్రియేట్ అవుతుంది. ఇది 3 యారో ఆఫ్ టైం గురించి. ఇప్పుడు టైంని మనం ఇంకో కోణం నుంచి చూద్దాం. సపోజ్ మనం టైం అనేది ఒక వేవ్ అనుకుందాం. ఇప్పుడు మీలో చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, అసలు టైం వేవ్ ఎలా అవుతుంది అని. కానీ ఇలా ఇమాజిన్ చేయండి, టైం అనేది ఒక వేవ్. సో ఇప్పుడు టైం అనేది ఒక మూవింగ్ వేవ్ అని ప్రూవ్ చేద్దాం. ఒకవేళ టైం ఒక మూవింగ్ వేవ్ అని అనుకుంటే ఏ విధంగా అయితే నార్మల్ వేవ్ ఒక పాయింట్ నుంచి వేరే పాయింట్ దగ్గరికి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుందో అదేవిధంగా టైం వేవ్ కూడా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండవచ్చు. ఎందుకంటే టైం ఒక వేవ్ అయితే దానికి కూడా మిగతా వేవ్స్ లాగానే ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ ఇందులో కూడా రిఫ్లెక్షన్ ఉండగలదు, డిఫ్రాక్షన్ ఉండగలదు, మరియు ఇంటర్ఫిరెన్స్ కూడా ఉండగలదు. ఒక నార్మల్ వేవ్ దాని డైరెక్షన్ని మార్చుకోగలదు, రిఫ్లెక్షన్ చేయగలదు, రిఫ్రాక్షన్ చేయగలదు. ఒకవేళ టైం కూడా ఒక వేవ్ అయితే టైం కూడా దాని డైరెక్షన్ని మార్చుకోగలదు. ఇన్ని కారణాల వల్ల ఐన్స్టైన్ ఏం నమ్మేవాడు అంటే టైం అనేది ఒక ఇల్యూజన్ అని. ఒకవేళ మనం టైం వేవ్ కాన్సెప్ట్ని నిజం అని నమ్మితే దీని ద్వారా రివర్స్ ఏజింగ్ టెక్నాలజీ కూడా పాసిబుల్ అవుతుంది. వినడానికి ఇవన్నీ ఇల్యూజనరీ లాగా అనిపిస్తాయి, కానీ ఇవే ఫ్యూచర్లో మేబీ పాసిబుల్ అవ్వవచ్చు. ఇదే విధంగా ఒకవేళ మనం టైంని ఎలా డిటెక్ట్ చేయాలి అని డిస్కవర్ చేయగలిగితే మనం టైంని రివర్స్ చేయడం కూడా నేర్చుకోగలం. నిజానికి మన క్లాక్స్ అన్నీ కూడా టైంని డిటెక్ట్ చేయవు. టైంని డిటెక్ట్ చేయడం అంటే అర్థం ఏమిటంటే ఒక ఇన్విజిబుల్ వేవ్ని వెతకాల్సి ఉంటుంది. కేవలం మోడర్న్ హ్యూమన్స్ మాత్రమే యారో ఆఫ్ టైం రిప్రజెంట్ చేశారు అని కాదు. వేరు కల్చర్స్, వేరు నొటేషన్ యారో ఆఫ్ టైంని పురాతన కాలం నుంచి కూడా ఉపయోగిస్తూ వస్తున్నారు. లైక్ వెస్టర్న్ వ్యూ ప్రకారం టైం లీనియర్గా మూవ్ అవుతుంది. అందులో ప్రెజెంట్ని, పాస్ట్ని, ఫ్యూచర్ని సెపరేట్ చేస్తుంది. కానీ హిందూ మిథాలజీ ప్రకారం టైం సైక్లిక్ ఫామ్లో మూవ్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే పాస్ట్ని, ప్రెజెంట్ని, ఫ్యూచర్ని మన హిందూ మైథాలజీలో కాలం అని అంటాం. అకార్డింగ్ టు హిందూ వ్యూస్ టైం ఒక చక్రంలో తిరగడంతో పాటు సమయకాలంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఈవెంట్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే హిందూ మైథాలజీ ప్రకారం సైక్లిక్ మరియు ఒక చక్ర రూపంలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది టైం. అలా యారో ఆఫ్ టైం అనేది ఒక సర్కిల్. దీన్ని మనం కాల చక్రం అంటాం. చైనీస్ వ్యూ ప్రకారం టైం అనేది డౌన్ నుంచి అప్కు ఫ్లో అవుతుంది. కానీ ప్రెజెంట్ ఉన్న సైంటిస్ట్ ప్రకారం టైం అనేది లీనియర్గానే ఉంటుంది. అంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్ వరకు డైరెక్ట్ అయి ఉంటుంది. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీరు యారో ఆఫ్ టైం గురించి ఏం ఆలోచిస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.